ఇలా పౌర్ణమి కదా సమ్మక్కలు చేస్తారని తీసుకుపోతాను. ఇలా సమ్మకపోయినా ఉన్నా ఎవ్వరు ఆగరే, ఏ మనిషి ఆగాడు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది రూమరే, ఇంతవరకు బర్డ్ ఫ్లూ అని ఎక్కడా కూడా రాలేదు. ఇక్కడ దాన్ని తెలంగాణ రాలే అని చెప్పి పోతున్న వార్తల భయపడతాం జనాలు కొంటాం. అందరు తీసుకున్నట్టు మనం తీసుకుంటాను. ఇక్కడ అయితే ఏం లేదంటాను కదా, అక్కడ ఏదో కరీంనగర్ అక్కడక్కడ అంటాను. మనది దీని గురించి ఎక్కువ ఆహారం లేదు, తెలియదు మనకు. అదే తినొద్దని చెప్తున్నారు కదా బర్డ్ ఫ్లూ అని. తినొద్దని చెప్తాను కానీ ఇక్కడ అయితే ఏం రాలేదు అంటున్నారు కదా. ఏం రాలేదని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ అయితే ఏం లేదా అంటారు. మరి ఇక్కడ కరీంనగర్ సార్ వచ్చిందని అంటున్నారు. అంతే మనకు తెలిసింది. మీరు ఆ భయంతో ఏం లేరు? ఏం లేదు, భయం గిట్ట ఏం లేదు. తీసుకుపోతాను. ఇలా పౌర్ణమి కదా సమ్మక్కలు చేస్తారని తీసుకుపోతాను. తెలంగాణ రాలని చెప్పారు వార్త. తెలంగాణ ఆంధ్ర తెలంగాణ రాలేడు. తెలంగాణ పాస్ కాదు ఇక పొద్దున వార్తలే నేను ఇక్కడ దాన్ని తెలంగాణ రాలే అని చెప్పి పొద్దున వార్తల అన్న. నేను నాటుకోలే తీసుకున్నా. ఇలా సమ్మకపోయినా ఉన్నా ఎవ్వరు ఆగరే, ఏ మనిషి ఆగాడు. సమ్మకపోయినా. నా పేరు రమణమూర్తి. బర్డ్ ఫ్లూ ఏం లేదన్నా, జనాలు ఏదేమైనా కానీ రూమర్స్ అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. అన్ని కంటిన్యూ ఉన్నది, గిరాకీ వల్ల హెవీగానే ఉంది. ఏం ఆపినా కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది రూమరే, ఇంతవరకు బర్డ్ ఫ్లూ అని ఎక్కడా కూడా రాలేదు. ఏ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ నిర్ధారించలేదు. ఏ ఫామ్ లో కూడా బర్డ్ ఫ్లూ లేదు. అది పక్కా రూమరే. ప్రజలందరూ దీన్ని గమనించి అది రూమర్ గా కొట్టిపారేసి యాజ్ టీజ్ గా కంటిన్యూ చేస్తున్నారు. మాకు గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ వచ్చిందని వాట్సాప్ లో మెసేజ్ లేదు తప్ప ఏ ఆఫీసర్ ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. గిరాకీ యాజ్ టీజ్ కంటిన్యూ ఉన్నది, ఏం తగ్గలేదు. జనాలు కూడా తింటారు, కొద్దిగా మళ్ళీ భయపడతాను అంతే. మన దగ్గర కాదు కదా, కస్టమర్స్ అంటాను అంతే. ఏమంటారు కస్టమర్లు? బర్డ్ ఫ్లూ వస్తున్నాను అంటారు. అంటే ఎట్లా ఎంత ఉందా గిరాకీ? కొద్దిగా డౌన్ అయిపోయింది. భయపడతాం జనాలు కొంటాం. మీకు ఏమైనా చెప్పారా మున్సిపాలిటీ వాళ్ళు? ఏం చెప్పాం, కోళ్ళు వస్తున్నాయా? కోళ్ళు వస్తాయి. అంటే ఆంధ్ర కోళ్ళు వస్తారు ఇప్పుడు బంద్. ఇక్కడ లోకల్ కోళ్ళు అంటే వాళ్ళు ఏమైనా రేట్లు తగ్గించారా పెంచారా? అంతే. అదే ఓ రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ. అంటే వీటి ప్లేస్ లో నాటుకోవాలి. నాటుకోళ్ళు అడగటం నాటుకోళ్ళ గిరాకీ పెరిగిందా? పెరిగింది. నాటుకోళ్ళు 600 రూపాయలు కిలో. ఇంతకుముందు ఏంటంటే 500 రూపాయలు 400 రూపాయలు కిలో. బయలుదేరి కూడా ఎంత అప్పుడు? ఎంత 90 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత పడుతుంది? అంటే 95 100 పడతాయి. అప్పుడు 85 ఉండే, 75 కూడా ఉండే. అంటే ఇప్పుడు బస్సులో వచ్చిందండి. కొంచెం జనాలు భయపడతారు. ఇలా కోళ్ళు తెప్పించుకోలేము. నాటుకోళ్ళు అయితే పెరిగినాయి. నాటుకోళ్ళు అయితే పెరిగింది.